నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో దారుణం. ఆస్తి తగాదాల నేపథ్యంలో తమ్ముడిని హత్య చేసిన అన్న. యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పుదుచ్చేరి ఎంపీ వి వైద్యలింగం పుట్టినరోజు వేడుకలు. కేక్ కటింగ్ నిర్వహించి పలువురికి స్వీట్లను పంచిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థాని దినేష్. మురమళ్ల శ్రీ శాంతినికేతన్ హైస్కూల్లో పీఎంపీ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులకు కాకినాడ అరుణ హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న న్యూరో సర్జన్ బి రాజా గోపీకృష్ణ, గైనకాలజిస్ట్ హిమబిందు. యానాం శివారు గిరియంపేట గ్రాండ్ రోడ్లో గల పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెండు పక్కల కట్టెల వల్ల బాడీలో వెళ్తారండి బాడీ అక్షేణ సౌఖ్యం రహామ్యహం అశ్వదాయ చకోద ధర్మగ్నిర్ధలే సోమినే నక్రోధన చమాత్సర్యం ప్రవేశిస్తున్న సందర్భంలో ఎక్కడో మణిపురంలో ఉన్న గౌరీదేవి ఒక్కసారి కిందకు చూసి దేవతల్ని శాసనం చేసినట్టు. హరిశ్చంద్రుడు కాశీలో అగ్నిప్రవేశం చేస్తున్నాడు. దేవతలారా వెళ్ళండి, వెళ్ళి ఆపండి. ఇంద్రాది దేవతలందరూ కలిసి భూమి మీద వచ్చారు హరిశ్చంద్రుడి. పుష్ప ఉష్టి కూర్చుని హరిశ్చంద్రుడి మీద విశ్వామిత్రుడు గారు కూడా వచ్చారు. ఆయన అప్పుడు చెప్తున్నారు, హరిశ్చంద్ర, నీ పూర్వజులు నీ వంశంలో జన్మించిన వారు ఎంతో మంది సత్యం కోసం ధర్మం కోసం నిలబడి ప్రాణత్యాగం చేశారు. యుగం మారుతోంది. యుగం మారుతున్నప్పుడు వచ్చేటువంటి ధర్మాలు లాగా ఉంటాయి, కష్టాలు కూడా లాగా ఉంటాయి. దానికి అనుగుణంగా నీ మనలేదా? ఇది పరీక్ష చేయడం కోసమే జగన్మాత ఆదేశానుసారం నేను వచ్చి నీకు ఇంత పరీక్ష పెట్టాను. సాక్షాత్తు నీ భార్య రోజు పూజ చేసే గౌరీదేవి శాసనం నేను పెట్టింది కాదు. కాబట్టి మిమ్మల్ని సశరీరంగా మిమ్మల్ని స్వర్గానికి తీసుకురమ్మని చెప్పి అమ్మవారి అనుజ్ఞ అయింది అని ఇంద్రా దేవతలందరూ వచ్చి హరిశ్చంద్ర నమస్కారం చేశారట. దేవతలో కంచి పుష్ప వృష్టి కూర్చుని హరిశ్చంద్రుడి గారు వారందరూ వచ్చిన దేవతలందరికీ నమస్కారం చేశారు. ఇంద్రుడు అన్నాడు, హరిశ్చంద్ర రావయ్యా, ఇంకో విమానం సిద్ధంగా ఉంది, స్వర్గానికి వెళ్దామన్నాడు. హరిశ్చంద్రుడు అన్నాడు, నేను ఒక్కడిని నా స్వార్థం కోసం నేను స్వర్గానికి రాను. నామే ప్రాణం పెట్టుకుని నేను రాజ్యం విడిచి వచ్చేస్తుంటే ఆలమందల గోమందలు అన్ని ఈడ్చి హరిశ్చంద్రుడు అంతగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాడని చెప్పాను. అయోధ్య నగరం అంతా నా గురించి చూస్తుంది. మా రాజుగారు మళ్ళీ వస్తాడు, మమ్మల్ని అందరినీ ఎదుగుకల పరిపాలన చేస్తాడు అని వారందరూ నా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయోధ్య నగర వాసులు అందరూ స్వర్గానికి వస్తే నేను వస్తాను. చూడ ఎవరికి ఉంటుంది ఎంత గొప్ప ధర్మం అంటే, ఒక్కరు ధర్మం కోసం నిలబడుతూ ఉన్నారనుకోండి. మీ తరపున మీ అర్చక స్వామి అమ్మవారికి పూజ చేస్తుంటే ముందు నీకు అదే చెప్పాను, ఏ అర్చకుడు గుడిలో పూజ చేసినా తాను బాగుంటానని చేసి కూడా లోకాసమస్తాత కూడా ఉందని సంకల్పంలో చెప్పుకుంటాడు మీ అర్చక స్వామి వారికి. అంశకి వస్తాను ముందు చూస్తున్నా కనుక నేను ఒక్కడిని రాను, ఇందులో అలా రాను. అయోధ్య నగర వాసులు అందరూ రావాలి. అలా వస్తా అంటే నేను స్వర్గాన్ని వెళ్ళాను. స్వర్గం అక్కడది, కాశీలు ఇక్కడ కాటి కాబట్టి ఇక్కడ బతుకుతాను అక్కడ. అప్పుడు కూడా కూడా మహానుభావుడు వెళ్ళిపోవచ్చుగా, చక్కగా మంచి అవకాశం దూకేమో ఈ పార్టీలో వచ్చి ఆ పార్టీలో దూకేస్తాం కాస్త బాగా ఇస్తే కదా. ఇప్పుడు ఆ ధర్మం ఎంతో గొప్పగా ఉంది మన దగ్గర. హరిశ్చంద్రుడు ఎటువంటి ధర్మాత్ముడు కాదు, అటువంటి సత్యవంతుడు కాదు, అందుకు సత్య హరిశ్చంద్రుడు అని పేరు అందుకు వచ్చింది. సరే రమ్మంటాడు ఇంద్రుడు, రానంటాడు హరిశ్చంద్రుడు. ఇది తెలియలేదు.
సరే విశ్వామిత్రుల వారు ఉన్నారు, వశిష్ఠుల వారితో కలిసి ఇది ఎలా తెలియదు లేదయ్యా, సరే మొత్తం అయోధ్య నగర వాసులందరినీ స్వర్గానికి ప్రయాణం చేయించి వారందరూ కూడా స్వర్గానికి వచ్చేస్తారు అని అనగానే వెంటనే విశ్వామిత్రుల వారు వశిష్ఠుల ముందుగా వెళ్ళారు. అప్పుడు పరిచారకుల నుంచి రాజ్యం అంతా పెద్ద దండోర వేయించారు. హరిశ్చంద్రుల వారు భార్యాపుత్ర సమేతంగా, పుత్రులు కూడా చక్కగా బతికారు అమ్మవారి అనుగ్రహం చేత. వస్తున్నారు రేపు పొద్దున రాజ్యానికి అనగానే మొత్తం రాజ్యం అంతా కోలాహలంగా అలంకరణ చేసేసారు. విశేషమైన కోలాహలంతో నిండిపోయింది ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి అయోధ్య నగరం అంతా కూడా. గొప్ప సత్కారం లభించింది హరిశ్చంద్రుడికి, భార్యకి, పుత్రుడికి. పెద్ద రథాన్ని గట్టి చక్కగా అంతఃపురానికి తీసుకువెళ్ళారు. హరిశ్చంద్రుల వారు ప్రకటన చేశారు, నన్ను తీసుకువెళ్ళడం కోసం దేవతలందరూ వచ్చారు, స్వర్గానికి వెళుతున్నాను. నేను ఒక్కడిని వెళ్ళడం లేదు, నాతో పాటు మేమందరినీ తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నాతో పాటు స్వర్గానికి వచ్చే వారందరూ వచ్చి విమానంలో కూర్చోండి. తన పుత్రుడికి పట్టాభిషేకం చేసి హరిశ్చంద్రుడితో పాటుగా ఆ విమానంలో, పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కిన కూడుకుంటుంది, రాజ్యం అంతా ఎక్కిన కూడుకుంటుంది. ఆ విమానంలో కూర్చోబెట్టుకుని అయోధ్యానగర వాసులందరూ సశరీరంగా స్వర్గానికి వెళ్ళారు. అంత అనుగ్రహాన్ని గౌరీదేవి ఇచ్చిందట మాధవీదేవికి. అంటే లోకంలో చూడండి, మనకి ఎదురిగి చిన్న చిన్న కష్టాలకు మనం ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తన చేస్తూ ఉంటాం. ముందునే అందుకే శ్రోతల గురించి మాట్లాడాను స్కాందపురం లక్ష్మణికి. అంతమంది శ్రోతలు మీరు లభించారు చక్కగా. ఈ శ్రోతలందరూ కూడా ముందు మనం చెప్పుకున్న చాతక పక్షిలాగా, ఒక హంసలాగా, ఒక సుఖము రామచిలుకలాగా మీరు ఉండి ఆ ధర్మాచరణ విషయంలో మీ అర్చక స్వామి చెప్పిన విధంగా అమ్మవారి ఆజ్ఞానుసారం అమ్మవారు ఏవైతే ఇష్టపడుతుందో, ఎలా మనం పూజ చేస్తే, ఎలా మనం ప్రవర్తన చేస్తే ఆ తల్లికి నొచ్చుతామో అటువంటి ప్రవర్తన చేయడంలో ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ఇటువంటి వారు మన గుర్తుకు రావాలి. హరిశ్చంద్రుడి పట్ల కష్టం నేను పడుతున్నానా, రాముడి పట్ల కష్టం నేను పడుతున్నానా, వారి జీవితంలో నా జీవితం ఉందా, నాకు వచ్చిన పెద్ద కష్టం ఇది, అమ్మా నీ దైవతే ఇది కూడా గట్టెక్కేస్తానే అని అమ్మవారికి మన జన్మాత అనుగ్రహం మన అందరి మీద పరిపూర్ణంగా ఉంటుంది, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఈ రోజు ఈ హరిశ్చంద్రుడి యొక్క వంశం గురించి, ఆయన యొక్క వృత్తాంతం గురించి ఎవరు వింటారు, ఎక్కడ అది వినబడుతుందో, హరిశ్చంద్రుడి మాట ఎవరి నోటి వెంట వస్తుందో ఆ ప్రదేశము, ఆ ప్రాంతము, ఆ జనులందరూ కూడా పరిపూర్ణ గౌరీ అనుగ్రహాన్ని పొందుతారట. అందగల శ్రోతలు ఉంటారో వారి ముందు హరిశ్చంద్రుడు ఉంటానని చెప్పండి, లేకపోతే నాటకం వేస్తాడు స్టేజ్ ఎక్కువ. అలాంటి వాళ్ళకి కాదు చెప్పడం. హరిశ్చంద్రుడు నాటకం వేసినంత సులువు కాదు హరిశ్చంద్రుడు జీవితం అని ఆచరణ చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చక్కగా ఈ అవకాశాన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి స్వస్తి ప్రియా. దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గోపాల్ నగర్లోని శారదాదేవి అమ్మవారు రాజమాతంగి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుండ్రు శంకర్రావు దంపతుల సౌజన్యంతో ఆలయ అర్చకులు, కమిటీ ప్రతినిధులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజ నిర్వహించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శోభనార్థం పునరాగమనాయ మా అక్క ఇస్తున్నారు. వీడియో అండి వస్తున్నాను, ఇంకా చెప్పలేదండి, చెప్పాక చెప్తానండి. నేను ఉండవే అక్కర్లేని స్టోరీలన్నీ నన్ను ఎందుకు, నేను చేసే పని చేయకుండా నన్ను
పుదుచ్చేరి ఎంపీ వి వైద్యలింగం పుట్టినరోజు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఫ్యాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్తాని దినేష్ నేతృత్వంలో కేక్ కటింగ్ ని నిర్వహించి స్వీట్లను పంచారు. పుదుచ్చేరి ఎంపీ వి వైద్యలింగం పుట్టినరోజు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఫ్యాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్తాని దినేష్ నేతృత్వంలో కేక్ కటింగ్ ని నిర్వహించి స్వీట్లను పంచారు. ఈరోజు వైద్యలింగం గారు 74వ పుట్టినరోజు వేడుకలు యానంలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఆయన 2 సార్లు పాండిచ్చేరి ప్రభుత్వంలో సీఎంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు 2వ సారి కూడా ఆయన ఎంపీగా చేస్తారు. అలాగే కొన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి స్పీకర్గా కూడా చేసినటువంటి వ్యక్తి. పాండిచ్చేరి స్టేట్ మొత్తంలోనే కూడా అతి మంచి నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో కాదు, ఓవరాల్ పాండిచ్చేరి స్టేట్లోనే వైద్యలింగం గారు చాలా పెద్ద నాయకులు, చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు మేము ఇలా చేయడం చాలా ఆనందంగా మేము చేయడం జరుగుతుంది. ఆయన మన పాండిచ్చేరి స్టేట్లో 2 సార్లు సీఎంగా పనిచేశారు. అలాగే 2 సారి కూడా ఆయన ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నారు. అలాగే చూసినట్టయితే స్పీకర్గా కూడా వర్క్ చేశారు. ఆయన యానంలో ఉన్నటువంటి పాండిచ్చేరి ఉన్నటువంటి ఆయన చాలా పెద్ద నాయకులు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలా యానంలో చూసినట్లయితే మన బాలయోగి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, బాలయోగి బ్రిడ్జ్ కూడా ఆయన సీఎంగా ఉంటున్నప్పుడే కట్టడం జరిగింది. యానంలో అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయంటే ఆయన కాంగ్రెస్లో సీఎంగా ఉంటున్నప్పుడు ఆయన చాలా అభివృద్ధి పనులు అనేవి చాలా ప్రతి పని కూడా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా యానంలో జరిగిన ప్రతి అభివృద్ధి పని కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక వైద్యలింగం గారి ఆధ్వర్యంలో జరగడం మనకి చాలా ఆనందకరం. అటువంటి మహనీయులటువంటి వైద్యలింగం గారి బర్త్డే ఈ రోజు మనం చేసుకోవడం చాలా ఆనందకరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా ఆయన ఇంకా ముందు యానానికి చాలా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 39వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 4వ రోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోడంభట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి పూజలు చేశారు. గ్రామస్తులు కనకాల నారాయణ కుటుంబ సభ్యులు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో పూజలందించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి అభయాంజనేయ స్వామివారి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. సామవేదో యదర్వణ అంగేతి సైత సర్వే కలసాంభో సమాసిత భావసంగిత భావాంగన విద్వాంగన విచక్షణ విజ్ఞానకర వాస్మకాం విఘ్నరాజం మహం భజే స్వర్గవిగ్రహ సమయవత్రం యదర్పుణం ఆభాంగుషదరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి దీర్ఘిష్ణి వినాయకుడిగా స్నానం చేయాలని గోదావరి సరస్వతి ఓం
విఘ్నేశ్వరి కాంబం పట్టుకోండి పూజ పైసగా కోరి నాగవది ఆనందంగా కోరినాలిందో చేయాలి ఏకంతాయ ఉత్మయ ఒకటున్నారని మహి మహాకాయ సూర్యకోటి సమకరే దివ్యే అల్లుతోమని కళాభిభూ కాంగమోని ఆనందం తీసుకోండి మీ దగ్గర ఉండేటువంటి పుష్పాల్లో మంచి పుష్పం చేస్తూ పట్టుకోండి మల్లిక జాతి కుటుంబ చంపటే వదనసర సరస్వే హరిప్రియ శ్రీ దుర్గాదేవి నమః సుగంధ పుష్పం సమర్పయామి పుష్పకవే కొద్దిగా పసుపు తీసుకోండి ఓం అన్నపూర్ణాయ నమః అమ్మ అందరూ కూడా ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా తల్లిని అన్నపూర్ణాయ నమః అని చెప్పి అన్నపూర్ణాదేవి తల్లిదాయ నమః పాదం పూజయామి కాత్యాయనే నమః కటిం పూజయామి కమలాయ నమః నాభిం పూజయామి శివాయ నమః ఉదయం పూజయామి జ్ఞానాయ పూజయామి శాస్త్రే నమః హస్తం పూజయామి స్వాహాయ నమః కంఠం పూజయామి స్వరాయ నమః ముఖం పూజయామి. తాళరేవు మండలం పి మల్లవరంలో ఆస్తి తగాదాలలో అన్న తమ్ముడిని హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆస్తి తగాదాల నేపథ్యంలో వెంటపల్లి ఏడుకొండలు తన తమ్ముడు నూకరాజును కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసిన ప్రత్యక్ష సాక్షులను సైతం భయపెడుతూ వారి వెంట పడటంతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొబ్బరికాయల వ్యాపారి భయపడుతూ జరిగిన సంఘటనను వివరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెవెన్యూ సిబ్బందితో కలిసి పంచనామా నిర్వహించారు. బాబు ఎవరన్నా తీసుకెళ్ళి మీ మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అయ్యా. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పి మల్లవరం గ్రామం పెద్దపేట అనే ఒక హ్యామ్లెట్ ఉంది. అక్కడ అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం మీద నూకరాజు అనే వెంటపల్లి నూకరాజు అనే అతన్ని వాళ్ళ అన్నయ్య అయిన వెంటపల్లి ఏడుకొండలు కత్తితో నరికి చంపడం జరిగింది. వీరిద్దరికీ ఒక ఇల్లు వివాదం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆస్తుల వివాదం, ఉమ్మడి ఆస్తుల వివాదం మీద కోర్టులో కూడా కేసులు ఉండటం జరిగింది. దాని మీదట ఈరోజు అన్నగారు తమ్ముడిని చంపేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మేము వచ్చి దీని మీద ఎంక్వైరీ నిర్వహిస్తున్నాం. ముద్దాయిని తొందరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. చనిపోయింది నూకరాజు, చంపిందేమో ఏడుకొండలు, వాళ్ళ బ్రదరే, ఓన్ బ్రదర్. ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేదండి, ఇంకా ఎంక్వైరీ చేస్తాం. వన్యప్రాణులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగి మడ అడవులలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల ముగింపు సభ తాళ్లరేవు మండలం చొల్లంగిలోని పర్యాటక కేంద్రంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్, అటవీశాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎండోమెంట్స్ వెంకటనగర్ నుంచి వచ్చాను. ఈ రోజు ఇక్కడ ఇంత మంచి కాంపిటీషన్లో నేను పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 4th ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ కో ఎగ్జిస్టెన్స్ అంటే సహజీవనం ద్వారా మనం జీవులను ఎలా రక్షించుకోవాలి అనేది ఒక థీమ్ మీద ఎస్సే రైటింగ్ అలాగే డ్రాయింగ్ అనేది కండక్ట్ చేశారు. సో మనం వన్యజీవులను ఎందుకు రక్షించుకోవాలి, ఎందుకు కాపాడాలి అని అనుకుంటే మనం ప్రకృతిలో ప్రతి ఒక్క అణువు కూడా మనకు ఎంతో ఉపయోగపడేదే. మనం ప్రకృతికి అవసరం లేకపోయినా కూడా ప్రకృతిలో ప్రతి అణువు మనం ఉపయోగపడుతుంది. ఈ డిపార్ట్మెంట్ మీరే భరించాలి, మీరు భరించాలి. ఎంతేంటంటే వాడపల్లి పుణ్యక్షేత్రం ఉంది. ఆర్టీసీ వారు కొత్తపేట నుంచి రావులపాలెం నుంచి ఫ్రీగా బస్సులు వేశారు వాళ్ళ దర్శనం కోసం. మీరు కూడా వేయించండి. 2 ఆదివారం వేయించవచ్చు. తప్పకుండా మీరు వేసి ఏ విధంగానూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే చాలా మంది దారిలో అడుగుతూ ఉంటారు, ఏమంటే చొల్లంగి కోరంగి ఫారెస్ట్ ఏంటంటే అది చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలా పబ్లిసిటీ అది బాగా ఇచ్చి వరప్రసాద్ గారు చేతుల మీద బాగా ఉండి ఎవరైతే మేమంతా విఐపీలు ఉన్నామో మీరు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఏ కార్యక్రమం నిర్వర్తించినా మాకు కవర్ చేయాలి. మీరు మరలో కూడా శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి మండల కమిటీ ఆధ్వర్యంలోకి బాధ్యత అప్పచెప్పవలసిందిగా కోరుకుంటూ వ్యక్తిగా ఉన్నటువంటి మన ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే మన దాంట్లో ప్రభారాజు గారికి అలాగే మన సాయి గారికి వేదిక మీద మరి అందరు పెళ్లి చేస్తే మనకి నేరేడు బళ్ళు ఇచ్చేవి, ఈత బళ్ళు ఇచ్చేవి. ఇలాగా ఈ సమాజానికి ఈ వ్యవస్థకి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి వృక్షాలని అంతరించిపోతూ ఉన్నాయి. పిచ్చుకలు కానీ రామచిలకలు కానీ మనం ఇంటి ముందు మన కుర్చీలు కడితే మన ఇంటి నిండా పిచ్చుకలు రామచంద్రులు వచ్చి ఆ ధాన్యాలు తినేవి గూళ్ళు కడితే ధాన్యం ఒక కుర్చీలు కడితే అటువంటి పిచ్చుకలు రామచంద్రులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. అంటే మనిషి బతకడం కోసం మనిషి బతకడానికి కావలసినటువంటి ఏదైతే మరి ఈ యొక్క పరిస్థితికి వచ్చింది అలా నశింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు. కాబట్టి జీవరాశులను రక్షించవలసిన బాధ్యత కూడా మానవుడి మీదే ఉంది. కుల వర్గ మత విభేదాలు అన్నీ కూడా పక్కన పెట్టి మనం జీవులు మనతో పాటు ఉన్నటువంటి జీవరాశిని రక్షించాలనేటువంటి కనీసమైనటువంటి మానవ దృక్పథం మనకున్నప్పుడు ఇవన్నీ కూడా అమలవుతాయి. ఎందుకంటే చట్టాలు ఎన్నో ఉన్నాయి. చట్టాలను అమలు చేయడం గొప్పతనం. చట్టాలు చేసుకోవడం కంటే చట్టాలను అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగినప్పుడే ఆ చట్టాన్ని పరిరక్షించుకోగలుగుతాం. ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో గల శ్రీ శాంతినికేతన్ హైస్కూల్లో ఐపోలవరం మండలం పీఎంపీ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులకు కాకినాడ అరుణ హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అరుణ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ శవకులు శేషగిరిరావు, న్యూరోసర్జన్ బి రాజాగోపీకృష్ణ, గైనకాలజిస్ట్ హిమబిందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులకు గ్యాస్ట్రోఎంట్రాలజీ, సీజనల్ వ్యాధులు, క్యాన్సర్, వెన్నుముక, న్యూరాలజీకి సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం మండల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రెల్లు గంగాధరం, కేత వెంకటేశ్వరరావు బృందం వైద్యులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం పీఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రాజా గోపికృష్ణ గారు ఎక్కడున్నారు? అలాగే మన వీరబాబు గారిని, మేడం గారికి అన్నారు కదా, మా ఆహ్వానం నుంచి వచ్చిన మీడియా ప్రజలు ప్రత్యేక పద్ధతులు మొత్తం కూడా అంటే లేడీస్కి సంబంధించిన డిసీజెస్ ట్రీట్ చేస్తాం. అంటే గర్భిణీ స్త్రీలు,
గర్భిణీలలో కూడా ఇది బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా, ప్లస్ గర్భసంచికి అండాశయాలలో కూడా కంతులు ఉన్న వాళ్ళకు కూడా, ప్లస్ గర్భసంచి కూడా అంటే ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్లస్ ఈవెన్ పిల్లలు లేని వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నంత వరకు ఇన్ఫర్టిలిటీ బేసిక్ వర్క్ చేస్తున్నాము. ఇదే కాకుండా మేము లాస్ట్ ఇయర్ రీసెంట్గా కపిల్స్ క్లినిక్ అని కూడా స్టార్ట్ చేసాము. అంటే అది స్త్రీలకు సంబంధించి ఎక్కువ వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఇతర ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మీకు తెలిసిన పేషెంట్స్లో కానీ ఎవరికైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు మా హాస్పిటల్కి వచ్చి మా సర్వీసెస్ అన్నీ కూడా. తలనొప్పి రావడము, లేదంటే వాంతులు అవడము, సడన్గా చూపు మసకబారి, ఒక సైడ్ వీక్నెస్, కాలు చేయి వీక్నెస్ రావడము, ఇలాంటివి కూడా కొన్నిసార్లు ఎల్డర్లీ ఏజ్ అంటే బాగా ముసలి వాళ్ళల్లో కొంచెం చిన్న దానిలో కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది. లోపల బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల ఇలాంటి ప్రాబ్లం, బ్రెయిన్ పైన కంప్రెషన్ ఏర్పడి ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పేషెంట్లను కూడా రికగ్నైజ్ చేసి ముందే తీసుకొస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతుంది. ఈవెన్ నైట్ టైం కూడా పక్కనే ఆన్ కాల్ వస్తారు. అలాగే ఎనస్థీషియా డాక్టర్ సపోర్ట్ ఉంది 24 గంటలు. మనకి టెక్నీషియన్స్, స్టాఫ్ అన్ని రకాలుగా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ సిటీ స్కాన్ కూడా పెట్టాం, స్కానింగ్ సెంటర్ అభిరామన్ పేరుతోటి. సో ఏ ట్రీట్మెంట్కి దేనికి ఇంక బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా అన్నీ మన దగ్గరే. దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్పెషల్లీ చాలా హాస్పిటల్లో న్యూరో సర్జరీ ఉంది లేదని కాదు, కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో మనం అందరూ డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి. చాలామంది ఆ వైద్య సేవలో కూడా మనం చాలా కేసులు చేసాం. మెయిన్ డాక్టర్ గారు ఫస్ట్ నాకు కన్సల్టెంట్గానే పరిచయం ఒక 6 నెలల క్రితం. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా అయినా ఇంతో ఇంచుమించు ఒక 40 సర్జరీల దాకా చేయించాను. 40-50 అయ్యి ఉంటాయి. దేవుడి దయ వల్ల ఒక్క కేసులో కూడా భగవంతుడి దయ వల్ల కాంప్లికేషన్ అనేది చూడలేదు. పేషెంట్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ గొప్పగా చెప్పకూడదు కానీ నేను సర్జరీ చేశాక మళ్ళీ రెండోసారి చూడను. అంటే నా దృష్టిలో నేను చూశానంటే కాంప్లికేషన్ ఉంటేనే చూడాలి. కానీ డాక్టర్ గారు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల ఈ 50 పేషెంట్లని 3 పూట్ల ఆడు ఉన్న 10 రోజులు చూసేవాడు ఓపికగా. నిజంగా అది చాలా గ్రేటు. ఆ సూపర్ స్పెషలిస్టులో నేను ఎవరి దగ్గర చూడలేదు. చేసి వెళ్ళిపోతారు అంతే. నేను నా హాస్పిటల్లో కూడా అంతే. మళ్ళీ మేడం వాళ్ళు చూసుకుంటారు. ఈయన చూసుకోవడం నేను ఈ మధ్య నేను కూడా వెళ్తున్నాను రౌండ్స్కి. నా పేషెంట్లు ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారని భయం వేస్తుంది నాకు. నిజంగా గొప్పగా చెప్తున్నాను కదా, చాలా ఎక్సలెంట్. నెమ్మదిలో ఇంకా అలాంటి నెమ్మది పర్సన్ ఎవరిని చూడం మనం. అసలు నేను చెప్తే కాదు, మీకు ఆయన మాట్లాడుతున్నా అర్థం. చాలా మనిషి ఏంటి ఎంత పెద్ద, కానీ వర్క్లో ధీరుడు ఉండోయి మామూలు కాదు. ఎరగదీసేస్తున్నాడు స్పైన్లు, ఫిక్సేషన్లు, ఎడాపడ, రైట్ అండ్ లెఫ్ట్. చాలామంది చూశాను నేను. ఇలాంటి న్యూరో సర్జన్ చూడలేదు. పోవడానికి పని లేదు ఆయన ముందర. మీరు కూడా ఆ అవకాశం ఆయనకి ఇచ్చి ఆయన కూడా నన్ను ఎలా తీసుకెళ్ళాలి, అలా మాతో పాటు పైకి తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ములుగు జిల్లా మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 4వ రోజు శాకంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా మహిళలు బోనాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చినకొత్తలంక గ్రామంలో అమ్మవారిని సుమారు 2000 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముమ్మిడివరం మండలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రకరకాల గాజులతో అలంకరించారు. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మగవాళ్ళ అక్షరం తీసుకోండి, ఆడవారు ఆయన చేతిలో 3 సార్లు నీరు పోయింది. జగోపచార పూజ జగవాన్ సర్వాత్మక శ్రీ విశ్వక్షేణాయ నమః సుప్రీత ప్రసన్న వరదా భవతు. శ్రీ విశ్వక్షేణాయ నమః సుప్రీత ప్రసన్న వరదా. ముమ్మిడివరం నియోజకవర్గంలోని రాణిల్లంకలో చిన్నారుల నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ముమ్మిడివరం మండలం తానేల్లంక దేవీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ముస్లిం రాజుగారు మనడు మా చిన్నారిని ఆశీర్వదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బట్లపాలిక శివార్ రావితొట్టిపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కోరాటి లోవరాజు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ విద్యుత్ స్తంభంపై నుండి పడిపోవడం వలన గాయపడిన అతడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో భీమానగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల రమేష్ ఆర్థిక సహాయం అందించారు. లోవరాజు త్వరగా కోలుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రవ్వ భూషణం, బత్తుల ఏడుకొండలు, కడలి సత్యనారాయణ, బడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బట్లపాలిక శివార్ రావితొట్టిపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కోరాటి లోవరాజు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ విద్యుత్ స్తంభంపై నుండి పడిపోవడం వలన గాయపడిన అతడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో భీమానగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల రమేష్ ఆర్థిక సహాయం అందించారు. లోవరాజు త్వరగా కోలుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రవ్వ భూషణం, బత్తుల ఏడుకొండలు, కడలి సత్యనారాయణ, బడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. నేను ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ అభిమానినండి. ఇలాగే లావరాజు ఇలా నా సాటి కార్యకర్త ఇలాగ ఆపదలో ఉన్నాడని తెలిసి నా ఎంతో నేను 5,000 ఈరోజు సహకారం ఇచ్చేసినటువంటి పెద్దలు రవ్వ భూషణం గారు, కడల నారాయణ గారు, అలాగే బొత్తుల ఏడుకొండల గారు, బొడ్డు సత్యనారాయణ గారు ఇచ్చేసారండి. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే నా మిత్రుడైనటువంటి లావరాజు విషయం నేను త్వరలో లోకేష్ గారి దృష్టిలో పెడుతున్నానండి. అది కూడా పని అయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ మంచి కార్యక్రమం జరగబోతుందని ఆశిస్తున్నానండి. దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు గుర్తించి వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. లవరాజు గారు మరి బట్లపల్లి శివారు రాయిదొడ్డిపేట, మరి ఆయన పార్టీ గురించి ఎంతో రైతుల కష్టపడ్డారు. చాలా కష్టపడి మరి కుటుంబాన్ని కూడా వదులుకుని పార్టీ గురించి ఎంతో కష్టపడి మరి ఆయన కొంచెం అనారోగ్యంతో మరి ఇంటికాడ ఉండవలసి వచ్చింది. మరి దానికి మేము పార్టీ కార్యకర్తలు మరి ముఖ్యంగా రవ్వ భూషణం గారు, మరి అలాగే తాళపూడు, మరి కడలి వీర వెంకటరమణ గారు, మరి అలాగే బొత్తుల రమేష్ గారు, మరి అలాగే నేను బొత్తుల ఏడుకొండల గారు నేను పీకేర్ నుంచి
మరి ఆయనకి తెలుగుదేశం తరపున మరి ఆయన ఇంటికి వచ్చి మరి ఆ కుటుంబానికి మేము ఎంతో ధైర్యం చెప్పి మరి ఆ కార్యకర్తను ఇంకా మరి కోలుకోవాలని మేమెంతో ఆయన ఇంకా ముందు పార్టీకి ఇంకెంతో మాకు సహకారం ఉంది ఆయన వల్ల. మరి చాలా కష్టపడ్డారు రైతుల పాలు కుటుంబాన్ని వదులుకుని పార్టీ గురించి. మరి అందుకే సుభాష్ గారి దృష్టిలో మరి పెట్టుకుని లవరాజ్ గారిని మరి ఆ కుటుంబాన్ని మరి ముందుకు తీసుకురావాలని పార్టీ తరపున మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో దారుణం. ఆస్తి తగాదాల నేపథ్యంలో తమ్ముడిని హత్య చేసిన అన్న. యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పుదుచ్చేరి ఎంపీ వి వైద్యలింగం పుట్టినరోజు వేడుకలు. కేక్ కటింగ్ నిర్వహించి పలువురికి స్వీట్లను పంచిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థాని దినేష్. మురమళ్ల శ్రీ శాంతినికేతన్ హైస్కూల్లో పీఎంపీ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులకు కాకినాడ అరుణ హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న న్యూరో సర్జన్ బి రాజాగోపీకృష్ణ, గైనకాలజిస్ట్ హిమబిందు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.